ఏంటి మీకు చెప్పకుండా నేనేదో తాగేస్తున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఎండకు బయటికి వెళ్తున్నాను. సో నీరసం రాకుండా రోజంతా హుషారుగా ఉండేసి చలాకీగా ఉండాలి. శక్తి రావాలి అంటే సమ్మర్ స్టార్ట్ అయింది, చెమటలు ఎక్కువ పట్టకుండా ఉండాలి, మనకు ఐరన్ కాల్షియం ఉండాలి. అలాగే మనము ఎండలో ఎంత తిరిగినా సరే నీరసానికి ఎండ దెబ్బకు గురి కాకుండా ఉండాలి అంటే కంపల్సరీ ఇది బయటికి వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో కూడా ప్రతిరోజు ఈ సమ్మర్లో మనం ఇది తాగామనుకోండి, ఇక చెమటలు పట్టవు. ఒకవేళ చెమట పట్టినా సరే నీరసం రాకుండా ఉంటుంది. సో అంత హెల్దీది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇక ఎందుకు ఆలస్యం, ఎలా చేశాను, ఆ హెల్దీది ఏంటి అన్నది మీరు కూడా చూసేయండి. సమ్మర్లో మనకు శక్తి రావటానికి, నీరసం తగ్గటానికి, రోజంతా హుషారుగా ఉండటానికి కాల్షియం, ఐరన్ రిచ్ కలిగిన ఈ హెల్దీ డ్రింక్ తయారు చేసుకోవటానికి స్టవ్ మీద ముందుగా ఒక మందపాటి గిన్నె కానీ, కడాయి కానీ, నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఈ మధ్యలో ఒక గ్లాస్ వాటర్ తోటి పెద్ద స్పూను పావు రాగి పిండి వేసుకోవాలి. ఈ రాగి పిండి అండి మనకు శక్తిని ఇవ్వటంతో పాటు ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది, అలాగే మనకు నీరసం రాకుండా కూడా బాగా పనిచేస్తుంది. సో ఈ రాగి పిండిని ఒక గ్లాస్ వాటర్ తోటి పేస్ట్గా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనము ఈ సమ్మర్లో రాగి పిండిని కానీ, రాగులను కానీ ఎక్కువగా వాడటం వల్ల బరువు తగ్గుతాము, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే మనకు కండరాలు బలంగా పుష్టిగా తయారవుతాయి. మెయిన్ ఈ సమ్మర్లో మనకు చెమటలు పట్టేసి చాలా నీరసం వస్తూ ఉంటుంది. సో అలాంటి నీరసం కూడా దూరం చేస్తుంది. రోజంతా ఎండలో తిరిగే వాళ్ళు ఈ రాగి పౌడర్ను కానీ, రాగులను కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇక స్టవ్ మీద నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఈ మరిగే నీటిలో ఆల్రెడీ మనము కలిపేసి ఉంచుకున్న ఈ రాగి పేస్ట్ను వేయాలి. వేసి సిమ్లోనే ఇది చిక్కబడేంత వరకు సిమ్లోనే ఉంచేసి ఉడకనిచ్చుకోవాలి. ఇదంతా ఉడికి చిక్కబడటానికి ఒక 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది. సో ఇది సిమ్లో పెట్టేసి అలా కలుపుతూ ఉంటే కావలసినంత కన్సిస్టెన్సీలో ఈ రాగి పిండి అనేది చిక్కబడుతుంది, మనకు కావలసిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో మనకు ఎంత కన్సిస్టెన్సీ, ఎంత గట్టితనం కావాలో అంతవరకు ఇలాగ కలిపేసుకుంటూ ఉంచేసి మనకు కావలసినంత కన్సిస్టెన్సీలో ఈ రాగి పిండి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇలా తయారు చేసుకున్న దీనినండి మనం కావాలి అంటే ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒకే రోజు చేసేసుకొని, ప్రతిరోజు కాకుండా ఒకే రోజు చేసుకొని ఒక 2-3 రోజులు మనం టప్పర్వేర్ బాక్స్లో ఉంచేసుకున్నా కూడా మనకు ఒక 3-4 డేస్ ఉంటుంది. లేదు మామూలు గిన్నెలో కాన దీనిని స్టోర్ చేసుకొని ఉంచుకుంటే కాన ఒక 2-3 డేస్ ఉంటుంది. సో ఇది ఇలాగ కావలసినంత కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కొద్దిగా సేపు చల్లారనివ్వాలి. ఇలాగ చల్లారిన దీనిని మనకు కావలసినంత ఈ రాగి పేస్టును, ఉడికించి పెట్టుకున్న రాగి పేస్టును ఒక బౌల్లోకి తీసుకొని మిగిలినదండి నేను ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటాను. మరుసటి రోజు మరి ఒక హెల్దీ డ్రింక్ అనేది తయారు చేసుకుంటాను. సో అందుకోసం అనేసి 2 రోజులకు సరిపోయే ఈ రాగి పిండిని ఉడికించి పక్కన ఉంచేసుకున్నాను. దానిలో సగం ఈరోజు వాడుతున్నాను, మిగిలిన సగము రేపు ఈరోజు చేసుకున్న డ్రింక్ కాకుండా రేపు వేరే డ్రింక్ చేసుకొని నేను తాగుతాను. ఇలాగ ఉండలు లేకుండా ఈ రాగి పిండినంతా పేస్ట్ని బాగా కలిపేసుకుని ఆ తరిగిన తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసేసి
విస్కర్తో బాగా కలిపేసుకోవాలి. ఈ పెరుగు రాగి పేస్ట్ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలాగా కలిపేసుకోవాలి. కావాలి అంటే మీరు మిక్సీలో వేసుకోవచ్చు, మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, అంత అవసరం లేదు. సో ఈజీగా కలిసిపోతుంది. ఇలాగా అంతా రెడీ చేసుకున్న పేస్ట్కు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువగా కాకుండా సాల్ట్ వేసేసుకొని ఇలా వేసుకున్న వీటన్నిటినీ మరొకసారి విస్కర్ తోటి బాగా కలిపేసుకొని ఇలాగ బాగా కలిపేసుకున్న దీనికి ఈ రాగి పెరుగు మిశ్రమానికి కావలసినన్ని నీళ్ళు వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తరువాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్న తరువాత మరింత రుచిని ఇచ్చేసి బరువు తగ్గించడానికి, డైజెషన్ ప్రాబ్లం తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే జీలకర్ర పొడి కొద్దిగా పైన వేసుకొని ఒక 4-5 డ్రాప్స్ నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఫైనల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే మీకు మరికొద్దిగా కారం కావాలి అనుకుంటే కాన ఆల్రెడీ మనము ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వేసుకున్నాము. సో మిగిలిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా పైన చల్లేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, చూసేసారు కదా, ప్రతి ఒక్కరూ చేసుకునే రాగి జావా, దానిలో ఇలాగ పెరుగు వేసేసుకొని లిక్విడ్ రూపంలో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని తాగేసాం అనుకోండి, మనకు శక్తితో పాటు ఐరన్, కాల్షియము అందుతుంది, మన ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది. అలాగే నీరసం అనేది రాకుండా రోజంతా బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న పనులు చేసుకోవాలన్నా ఎలాంటి నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటాము. ఓకేనండి, నచ్చితే ఒక లైక్, వీలైతే షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ అవును, నాకు బయటికి వెళ్ళే పని కూడా ఉంది. బాయ్.